ప్రస్తుతం మనం ఏదైతే ఫుడ్ కోర్ట్ ఉందో దాని ఓనర్ అంటే అది ఎవరైతే నిర్వహిస్తున్నారో ఆ అన్నతో మాట్లాడుతున్నాం. నమస్తే అన్న. నమస్తే అన్న. అన్న ఎప్పటి నుంచి పెట్టారన్న ఇది? నేను పెట్టి 1 month పైన అవుతుంది అన్న. 1 month అవుతుంది. సో అంతకుముందు ఏం చేసేవాళ్ళు? అంటే ఇక్కడ మాది క్యాటరింగ్ అన్న, క్యాటరింగ్ కాడ పనిచేసేవాడిని. మా అన్నయ్య ఖాళీగా ఉంటున్నాను, ఇది పెట్టించాడు నాకు. ఓకే, ఖాళీగా ఉంటున్నారు, ఇది పెట్టించారు. ఎంతవరకు చదువుకున్నావు అన్న? నేను ఇంటర్ అన్న. ఇంటర్ చదివావు. ఓకే. సో అంటే మామూలుగా చాలామంది ఏదైనా పని లేకపోతే ఎక్కడికైనా వెళ్ళి లేబర్ పని చేసుకోవడమో లేకపోతే ఇంకేదైనా పని చేసుకోవడమో చేస్తున్నారు. అసలు నీకు ఆలోచన ఎట్లా వచ్చింది అన్న సొంతంగా ఒకటి పెట్టాలి, నడుపుకోవాలని? అంటే నేను మన్నయ్య రమ్మంటే ఇక్కడికి వచ్చాను క్యాటరింగ్. మాదే క్యాటరింగ్ మన్న ఇది. నెక్స్ట్ ఖాళీగా ఉన్నాను, ఇంకా మొబైల్ ఫుడ్ ఆయనకి అలవాటే, ఇంకా పెట్టించాడు. ఆయనే ఉంటాడు, ఆయన క్యాటరింగ్ మొత్తం, ఆయన వంట మొత్తం ఆయనే నాకు పెట్టించాడు. నేను ఇంకా చేసుకున్నాను చిన్నగా ఒక్కనే, మొత్తం ఆయన మన్నయ్య. ఎవరన్నా ఈ వంటలన్నీ ఎవరు చేస్తారు? అన్నయ్యే సాంబశివరావు పేరు, ఆయన చేస్తాడు మొత్తం వంటలు అన్నీ. ఆయన చేస్తారు. అంటే ఇప్పుడు నెల అవుతుందని కదా పెట్టి, ఎలా జరుగుతుందన్న? అంటే వస్తున్నారా కస్టమర్స్ ఎక్కువ? బాగానే వస్తున్నారన్నా. అంటే మనం మొన్నే కదా పెట్టింది, స్లోగా చిన్నగా వస్తున్నారు కస్టమర్లు. అలవాటారంటే మన ఫుడ్ బాగానే వస్తారు. బాగానే వస్తున్నారు. సో ఏమేమి ఉంటాయి అన్న ఐటమ్స్ ఇక్కడ? చికెను, బోటి, పప్పు, సాంబారు, కర్రీ ఒకటి, చట్నీ, గొట్టాలు, పెరుగు చట్నీ, వైట్ రైస్, బిర్యానీ ఉంటుంది. సో వెజ్కి వచ్చేసరికి వెజ్లో ఏమేమి పెడతారు? చికెను, బోటి అన్న. చికెను, బోటి. నాన్ వెజ్లో బోటి. మామూలుగా వెజ్లో పప్పు, సాంబారు, కర్రీ, చట్నీ. పప్పు, సాంబారు, కర్రీ, చట్నీ. ఎంత అన్న ప్లేట్? ఎంత వెజ్ ఎంత ప్లేట్? ఉప్పన్నం అయితే 50 రూపాయలు అన్న. 50 రూపాయలు. చికెన్ 70. బోటి అయినా 70. అంటే వస్తుంటారు కదా కస్టమర్స్ చెప్తుంటారా మీకు, అంటే ఇది టేస్ట్ బాగుంది, టేస్ట్ బాగాలేదని ఏమైనా ఎలా చెప్తున్నారు అందరూ? ఫుడ్ బాగుందన్న అక్కడ, అది ఇది అంటారు అందరు, చాలా మంది అంటారు ఫుడ్ అయితే బాగుంది. అంటే అన్లిమిటెడ్ పెడతారా? ఎంత కావాలంటే ఎంత? అన్లిమిటెడ్ ఫుల్ మీల్స్. ఎన్ని గంటలకు మొదలు పెడతావు అన్న ఇది? మార్నింగ్ 11 అయితే అన్న, ఈవినింగ్ 4 క్లోజ్. అంతే. సో 11 వచ్చేసరికి ఎట్లా తెచ్చుకుంటావు అన్న ఈ సామాన్లు అనేది అంతా? మాకు టాటా ఏసీ వచ్చినది, దాంట్లో తెచ్చుకొని ఒక్కడివే తెచ్చుకొని అన్ని సర్దేసుకొని పెట్టుకొని మళ్ళీ ఈవినింగ్ 4 కల్లా మొత్తం రెగ్యులర్గా ఇక్కడే తింటుంటారా అన్న? ఇక్కడే తింటామన్నా. ఎలా ఉంటుంది అన్న టేస్ట్? అది మంచిగా ఉంటుంది అన్న, టేస్ట్ మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఏం తింటున్నారు? చికెన్ రైస్. చికెన్ రైస్? రోజు చికెన్ రైస్? అది రోజు చికెన్ రైస్, ఒక్కొక్క రోజు పప్పు, అన్నం. ఇంకా ఏమేమి ఉంటాయి ఇక్కడ? ఇంకా ఏమేమి ఉంటుంది? పప్పు, అన్నం, రైస్, చికెన్. బోటి ఉండే. సో ఎలా ఉంది టేస్ట్ కానీ క్వాలిటీ కానీ సరిపోయిందో పెడతారా? మస్తు ఉంది, క్వాలిటీ టేస్ట్ అంతా బాగుంది. నా పేరు శ్రీనాన్న. సో ఇక్కడికి వస్తుంటారా రెగ్యులర్గా తినడానికి? ఇక్కడికి వస్తూ ఉంటాం. ఏం పని చేస్తుంటారు? అంటే మీ అందరూ కలిసే పని చేస్తుంటారా? ఇటుకే పని చేస్తామన్నా. ఎక్కడన్నా అది? ఇక్కడనే లోపల. సో ఏమేమి తింటుంటారన్నా ఇక్కడ? మేము పప్పు అన్నాము, చికెన్ రైస్ ఎక్కువ తింటాం. సో బాగుంటుంది అన్న టేస్ట్ కానీ? టేస్ట్ కానీ క్వాలిటీ కానీ బాగుంటుంది. ఎంత అన్నారా? ఎంత అసలు రేట్ ఎంత ఇక్కడ? రేట్ 70 రూపీస్ తీసుకుంటారు, తిన్నంతా పెడతారన్నా. ఏమేమి ఉంటాయి అన్న? ఒకవేళ వెజ్ ఇస్తే ఏమేమి ఇస్తారు? వెజ్ ఎగ్ కర్రీ ఉంటుంది, చికెన్ ఉంటుంది, పప్పు అన్నం ఉంటుంది, చిప్స్ వేస్తారు, తర్వాత అన్నీ ఉంటాయి.